హాయ్ గాయ్స్, ఇప్పుడే మా ఆఫీస్ నుంచి ఒక ఇయర్ ఎండ్ గిఫ్ట్ అయితే వచ్చింది. సో ఎవ్రీ ఇయర్ మా ఆఫీస్ వాళ్ళు ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఒక గిఫ్ట్ అయితే పంపుతూ ఉంటారు. సో ఎవ్రీ ఇయర్ ఒక పెద్ద సైజులో అయితే వచ్చేది. ఈసారి అయితే చాలా చిన్న సైజుది అయితే పంపించారు. ఏం పంపించారో ఏంటో తెలియదు. ఇది ఒక్కడికే కాదు, ఆ కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కడికే పంపిస్తూ ఉంటారు. సో ఇట్స్ నాట్ లైక్ మై 5 years యానివర్సరీ గిఫ్ట్. ఓకే, ఇందులో ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు. ఇప్పుడే అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఒక్కొక్క ఇయర్ మాకు ఒక్కొక్క గిఫ్ట్స్ అయితే ఇచ్చేవారు. ఒక ఇయర్ ఫోన్స్ అయితే ఇచ్చారు, ఒక ఇయర్ వైర్లెస్ ఛార్జర్ ఇచ్చారు, ఒక ఇయర్ వాచ్ ఒకటి ఇచ్చినట్టున్నారు. ఒక ఇయర్ మరి ఏమి ఇచ్చారో చూద్దాం. నైస్ ప్యాకేజింగ్ అయితే బాగుంది. చిన్న బాక్స్ అయినా కానీ ప్యాకేజింగ్ అయితే బాగుంది. సో ఇదిగో 2026 ఎంట్రన్స్కి ఈ గిఫ్ట్ అయితే ఇచ్చారు కంపెనీ నుంచి, మా కంపెనీ నుంచి. ఆబ్వియస్గా హ్యాపీ న్యూ ఇయర్ విషెస్. ఓ, ఇదేదో హెడ్సెట్స్లా ఉంది. రాకర్స్ 480 హెడ్సెట్స్ అంట. సో ఈ హెడ్సెట్స్ అయితే ఇచ్చారు ఆబ్వియస్గా కాల్స్ అటెండ్ అవ్వడానికి. అండ్ దానికి సంబంధించిన వారంటీ కార్డు, ఇదేదో చెక్ ఇచ్చారు. ఏదో గేమ్ ఏదో ఇచ్చినట్టున్నారు. డైస్లా ఉన్నాయి ఇవి, ఇలా డైస్లా అయితే ఉన్నాయి. సో గేమ్ ఏదో అనుకుంటా, మనకు తెలియదు. ఏదో డిఫరెంట్ చాక్లెట్స్ అయితే ఇచ్చారు. ఈ బాక్స్లో అయితే డిఫరెంట్ చాక్లెట్స్ అయితే ఉన్నాయి. ఓకే, ఎక్సర్సైజ్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్ అయితే ఒకటి ఇచ్చారు. ఇంకేమో ఏదో స్కాన్ ఫర్ సర్ప్రైజ్ అని ఏదో ఇచ్చారు. చూడాలి, స్కాన్ చేసి చూడాలి ఏమి ఇచ్చారు. నాకు తెలిసి ఏదో ఒక గిఫ్ట్ కూపన్ అయి ఉంటుంది. ఒక 500 రూపీస్ ఏదో గిఫ్ట్ కూపన్ అయి ఉంటుంది. సో ఆబ్వియస్గా నీకు స్కానర్ అయితే మీకు చూపించను. వచ్చేది 500, ఎందుకు మరి పోగొట్టుకోవడం. సో ఇవైతే మా కంపెనీలో టోటల్ వర్త్ గిఫ్ట్ ప్యాక్ మీద అయితే చూస్తే కనుక డెలివరీ అయినప్పుడు ఆల్మోస్ట్ ఒక 3000 రూపీస్ వర్త్ అనేదో అన్నారు. ఆబ్వియస్లీ పర్లేదు, ఏదో ఒకటి ఇచ్చారు కంపెనీ నుంచి. ఇలా మీ కంపెనీ వాళ్ళు మీకేమైనా గిఫ్ట్స్ ఇచ్చారో కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.